మిడ్ నైట్ ప్రార్థన్ రాత్రి 12 గంటలకు ప్రార్థించినప్పుడు జరిగే 5 అద్భుతమైన సంఘటనలు. మీరు దేవుని పిల్లవారు అయితే దేవుడు మీకు ఇచ్చిన అత్యంత శక్తివంతమైన లక్షణాల్లో ఒకటి ప్రార్థించగలిగే సామర్థ్యం. ప్రతిసారి మీరు మోకాళ్లపై కూర్చుని ప్రార్థిస్తే అంధకార రాజ్యం కంపించసాగుతుంది. మీరు ప్రతిరోజు కొన్ని నిమిషాలు చేసే ప్రార్థనలకు మీరు ఊహించలేని శక్తి ఉంటుంది. ఈరోజు నేను రాత్రి 12 గంటలకు ప్రార్థన ప్రారంభించినప్పుడు జరిగే 5 అద్భుతమైన విషయాలను మీతో పంచుకుంటాను. 1. మీరు ఎక్కువ ఆధ్యాత్మిక దాడులను ఎదుర్కొంటారు. రాత్రి ప్రార్థన ప్రారంభించినప్పుడు మీరు సాధారణ కంటే ఎక్కువ ఆధ్యాత్మిక దాడులను ఎదుర్కోవచ్చు. ఎందుకంటే మీ ప్రార్థనలు అపారమైన శక్తి మరియు అధికారాన్ని కలిగి ఉంటాయి. వీటిని నరకంలోని అత్యంత బలమైన శక్తులు కూడా తట్టుకోలేవు. మీరు దేవుని కంటకకంగా శత్రువుల ప్రణాళికలను రద్దు చేయమని ప్రార్థించినప్పుడు ఆ ప్రభావం నిజంగా జరుగుతుంది. యేసు స్వయంగా దువ్వుతుంది. యేసు స్వయంగా స్వర్గానికి వెళ్ళినప్పుడు మీకు తన శక్తి మరియు అధికారాన్ని ఇచ్చారు. అంటే మీరు ప్రార్థించిన ప్రతిసారి స్వర్గం యేసువుగా మీకు ప్రతిస్పందిస్తుంది. రాత్రి ప్రార్థన చేయడం మరింత శక్తివంతమవుతుంది. ఎందుకంటే రాత్రి సమయాల్లో దెయ్యశక్తులు మరింత ఉల్లాసంగా కార్యకలాపాలు చేస్తాయి. లూకా 22:54 యేసు చెప్పారు, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనను. ఇక్కడ అంధకార శక్తి అంటే దెయ్యశక్తుల అధికారం. ఇతర బైబిల్ ఉదాహరణలు: యోబు గ్రంథం 38:12. ప్రార్థన ద్వారా మనం రోజు ప్రారంభాన్ని ప్రభావితం చేస్తాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:10-11. శత్రువు సూత్రప్రాయంగా వ్యూహాలు ఉపయోగిస్తాడు, కానీ ప్రార్థనతో మనం ఎదుర్కొనగలము. రాత్రి ప్రార్థన వల్ల శత్రువు శక్తులు మీపై దాడి చేయడం ప్రారంభిస్తాయి, కానీ ఇది మీ ప్రార్థనలు ప్రభావవంతంగా ఉన్నందుకు సంకేతం. 2. దైవ దర్శనాలు మరియు కలలు పెరుగుతాయి. బైబిల్లో రాత్రి సమయం ప్రార్థనకు మరియు దేవుని దర్శనాలకు ముఖ్యమైన సమయంగా ఉంది. అపోస్తల కార్యము 16:9. పౌలు రాత్రి కలలో మాసిడోనియా మనిషిని చూశాడు. ఇది ఆయన మిషనరీ యాత్రను మార్చింది. ఆదికాండం 28. యాకోబు రాత్రి కలలో దేవదూతల మెట్లు ఎక్కడం దిగడం చూశాడు. సమయం మరియు ప్రత్యేక దైవ సమయం వల్ల రాత్రి 12 గంటలకు ప్రార్థనల్లో స్వర్గపు ప్రత్యుత్తరాలు వేగవంతమవుతాయి. రాత్రి దర్శనాల 4 ముఖ్య మార్గాలు: కలలు మరియు దృష్టులు, దేవదూతల సంభాషణలు దానియేల్ 9:21, స్వర్గపు మార్గదర్శకత్వం, భవిష్యత్తు సూచనలు. 3. ఆధ్యాత్మిక సున్నితత్వం పెరుగుతుంది. రాత్రి సమయం ప్రకృతి దృష్టులను తగ్గిస్తుంది మరియు ఆధ్యాత్మిక మరియు భౌతిక లోకాల మధ్య సున్నితత పెరుగుతుంది. 1 రాజులు 19:11. దేవుడు ఎలియాకు చిన్న గొంతుతో చెప్పినట్లు రాత్రి ప్రార్థనలో దేవుని మెల్లి శబ్దాన్ని గుర్తించగలుగుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5:14. నిరంతర రాత్రి ప్రార్థన ద్వారా ఆధ్యాత్మిక వరాలు శక్తివంతమవుతాయి. ప్రత్యేక లాభాలు: స్పష్టమైన దివ్య సూచనలు, దెయ్యశక్తుల గుర్తింపు, భవిష్యత్తు పరిస్థితుల అర్థం. 4. ఎక్కువ విమోచన జరుగుతుంది. రాత్రి 12 గంటల ప్రార్థన ప్రతికూల విమోచనకు సమయం. అపోస్తల కార్యం 16:25-26. పౌలు చెరసాలలో శీలతో రాత్రి ప్రార్థించినప్పుడు జైలు పునాదులు కంపించాయి, అన్ని తాళాలు తెరిచాయి. యోగు గ్రంథం 30:5. రాత్రి కన్నీళ్లు ఉండవచ్చు, కాని ఉదయానికి ఆనందం వస్తుంది. 5. దివ్య రక్షణ మరియు ఆశీర్వాదం విడుదల అవుతుంది. రాత్రి ప్రార్థన ప్రత్యేక రక్షణ మరియు ఆశీర్వాదాలను తెస్తుంది. నిర్గమకాండం 12 మొదటి సంతానంపై శాపం, ఇజ్రాయెల్పై రక్షణ. 2 రాజులు 19:35. రాత్రి దేవతుల్లం ద్వారా అసిరియ సైన్యాన్ని ధ్వంసం చేశారు. యెస్య గ్రంథం 66:3. మనసు దేవుని మీద నిలిచిన వారికి పూర్ణ శాంతి ఉంటుంది. రాత్రి 12 గంటల ప్రార్థన తరతరాల శాపాలను, ప్రతికూల నమూనాలను మరియు ఆధ్యాత్మిక బంధాలను చక్రంలో నుండి బయటకు వచ్చేస్తుంది. ముగింపు: రాత్రి 12 గంటల ప్రార్థన కేవలం మరో సమయం కాదు, ఇది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల కీర్తన సమయం.
మీరు కష్టాలను ఎదుర్కొంటారు, కానీ అది మీ ప్రార్థనలు ప్రభావవంతంగా ఉన్నందుకు సంకేతం. అనేక బైబిల్ పాతకాల హీరోలు రాత్రి ప్రార్థనల ప్రయోజనాలను తెలుసుకున్నారు. డేవిడ్ రాత్రి కీర్తనలు, యేసు రాత్రి ప్రార్థనలు, పౌలు మరియు సీలస్ జైలు పునాదులను కదిలించడం. చివరగా మీరు శక్తివంతమైన రాత్రి ప్రార్థనలతో ఆధ్యాత్మిక విజయం, విమోచన, దైవ సూచనలు మరియు రక్షణ పొందుతారు. రాత్రి 12 గంటలకు ప్రార్థన నిజంగా జీవితాన్ని మార్చే సొంత మిడ్ నైట్